రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా యేసుక్రీస్తును తమ హృదయములకు ఆహ్వానించి ఆయన తమ రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన పంపిన తండ్రిని కూడా వారు అంగీకరించినట్టే. ఎందుకంటే యేసుక్రీస్తుయు తండ్రియు ఏకమై ఉన్నారు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరు ఏ సహాయము చేసినా వారు క్రీస్తునకు ఆయన పంపిన తండ్రికి కూడా చేసినట్టే. ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో ఏకమై ఉన్నారు గనుక వారు చేసిన ప్రతి సహాయానికి తగిన ప్రతిఫలం పొందుకుంటారు. యేసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడి చిన్నవారిలో ఒకటి గిన్నెడి చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చునో వారు తన ఫలం పోగొట్టుకోరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు యేసయ్య తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనుంటి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పిగొనుంటి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వేయుండుటి చూచి నేను చేర్చుకుంటిమి, దిగంబరు వేయుండుటి చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి వేయుండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు ఆయన ఎడంవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమేయలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరున ఇంటిని, మీరు నాకు బట్టలియలేదు. రోగినే చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలిగొనుంటైనను, దప్పిగొనుంటైనను, పరదేశి వేయుండుటైనను, దిగంబరు వేయుండుటైనను, రోగి వేయుండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపకారము చేయలేకపోతామని ఆయన అడిగారు. అందుకైనా, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మనం ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీనివలన ప్రేమెట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకము జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామందు విశ్వాసం ఉంచి నీ రక్షకునిగా అంగీకరించి నీలో ఏకమై ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నీకు స్తోత్రములు. మేము ఆకలిగొన్న వారికి ఆహారం పెడుతూ, దప్పిగొన్న వారికి దాహమిస్తూ, పరదేశులను చేర్చుకుంటూ, దిగంబరులకు బట్టలిస్తూ, రోగుల్ని చెరసాల్లో ఉన్న వారిని
పరామర్శిస్తూ నీ ప్రేమను క్రియలో చూపే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మీ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తూ మా హృదయములను ఏ విషయంలో మా యందు దోషారోపణ చేయను ఆయా విషయంలో నీ ఎదుట మా హృదయములను సమ్మతిపరుచుకున్నట్టు కృప చూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.